ఒక జాతకం చూడగానే వీళ్ళకి రాజయోగం ఉంది అని అలా చెప్పచ్చు, రాజయోగ జాతకులు అని అలా చెప్పచ్చు, అబ్బా వీళ్ళు భలే పెట్టుబుట్టారు అని అలా చెప్పచ్చు. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక ఒక జాతకం చూడగానే వీళ్ళకి రాజయోగం ఉంది అని అలా చెప్పచ్చు, రాజయోగ జాతకులు అని అలా చెప్పచ్చు, అబ్బా వీళ్ళు భలే పెట్టుబుట్టారు అని అలా చెప్పచ్చు. కొంతమంది జాతకం చూడగానే చెప్పేయచ్చండి, కొంతమంది జాతకం చూడగానే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని కూడా చెప్పేయచ్చు. మనం ఈ వాడుక భాషలో అంటూ ఉంటాం, అబ్బా భలే పెట్టుబుట్టారా వాళ్ళు, భలే యోగ జాతకులు వాళ్ళు, అన్నీ ఉన్నాయి వాళ్ళకి, ఇలాగ వాళ్ళు నిజంగా అదృష్టవంతులు, అన్నీ ఉన్నాయంటే అది మనం వాళ్ళని చూసి ఆడవడం కాదు, ఆ స్థాయికి మనం ఎలా వెళ్ళాలి అన్నది ఆలోచించాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ మీద ఎప్పుడు పడేడుస్తూ ఉంటారు, అబ్బా భలే బాగుపడిపోతున్నారు, భలే వాళ్ళు ఇంకా బాగుపడుతూ ఉంటారు. నువ్వేం చెయ్యాలి, వాళ్ళ మీద పడేడుస్తూ కాకుండా నువ్వు అలా బాగుపడాలంటే ఏం చెయ్యాలి? మళ్ళీ ఇక్కడ అత్యాశకు వెళ్ళిపోకూడదు, దురాశకు వెళ్ళిపోకూడదు. వాళ్ళలా అవ్వాలంటే ఏదో ఒకటి చేసేద్దాం, స్కామ్లు చేసేసి అలా వెళ్దాము. వాళ్ళు ఎంతో కష్టపడితే, లేదు వాళ్ళ తాత ముత్తాతలు ఇచ్చారే అనుకుందాము, దాన్ని ఇంకా నిలబెట్టుకున్నారు వాళ్ళు, అది వాళ్ళ అదృష్టం, అది వాళ్ళ పూర్వపుణ్యం బాగుంది. ఇప్పుడు మీకు తాత ముత్తాతలు నీకు ఏమి ఇవ్వలేదు, కానీ నువ్వు ఆ స్థాయికి వెళ్ళడానికి ఎలా కష్టపడుతున్నావో ఆలోచించుకోవాలి. కొంతమంది జాతకులు ఉంటారండి, నేను మాట్లాడుతూ ఉంటాను వాళ్ళతోటి, ఎంత వాళ్ళు చూడగానే నాకు ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుందంటే ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను నేను ఖచ్చితంగా. వాళ్ళు ఏమంటారు తెలుసా, చిన్న వయసు వాళ్ళవి, ఇంకా చదువుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి కోట్ల ఆస్తి ఉంటుంది. మాకు ఆ కోట్ల ఆస్తి వద్దు గురువు గారు, నేను కష్టపడి సంపాదించేదే నాకు కావాలి, అది నాది కాదు, మా తండ్రి లేదా మా తాత వాళ్ళు ఇచ్చినవి, అది నాకు సంబంధం లేదు. భలే ముచ్చటేస్తుంది వాళ్ళని చూడగానే. కొంతమంది ఉంటారు, వాళ్ళ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి అంతా కూడా అమ్మేసుకుని అప్పులు చేసేసి చెడు అలవాట్లకు వెళ్ళి ఇవన్నీ చేస్తూ ఉంటారు. రెండు డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఎవరైతే మేము స్వయం కృషితో పైకి రావాలి అనుకుంటున్నామో వాళ్ళు రాజయోగ జాతకులు, వాళ్ళు ఎలా అయినా పైకి వస్తారు, వాళ్ళకి కసి వాళ్ళకి తీసుకెళ్తుంది. ఇక్కడ అన్నీ అమ్మేసుకుంటున్నారు, శుభ్రంగా జలసా చేసేసారు, మొత్తం సర్వనాశనం అయిపోయింది. వీళ్ళకి కష్టపడే తత్వం రాదు ఇంకా, ఎందుకంటే ఉన్నదంతా అమ్ముకున్నంతసేపు వాళ్ళకి లగ్జరీ అలవాటు అయిపోయింది, లేజినెస్ అలవాటు అయిపోయింది. వాడి తర్వాత ఏం కష్టపడతాడు, వాడు అప్పులు చేసి బతుకుతూ ఉంటాడు. ఏంటో అర్థమైందా? ఇందులో నేను ఫస్ట్ కేటగిరీ తీసుకుంటాను, రాజయోగ జాతకులు అని ఎలా చెప్తాము. జాతకం చూడగానే వాళ్ళ స్వయం కృషితో వాళ్ళు మంచి సంపాదన సంపాదించుకుంటూ రాజయోగాన్ని ఎలా పొందుతారు అన్న అంశాలన్నీ కూడా ఈ వీడియోలో వచ్చేస్తాయండి. చాలా ఇంపార్టెంట్ ఈ కంటెంట్, శ్రద్ధగా వినండి. మీ జాతకంలో ఉంది అంటే కనుక మీరు అదృష్టవంతులు. ముఖ్యంగా మీ జాతక చక్రంలో లగ్నాధిపతి ఎవరో చూడండి. లగ్నాధిపతి ఎప్పుడూ చాలా బాగుండాలండి, మీ లగ్నాధిపతి ఎప్పుడూ బాగుండాలి. ఇప్పుడు మీ లగ్నాధిపతి నవాంశ చక్రంలో ఏ రాశిలో ఏ నవాంశ పొందారో చూడండి. మీ లగ్నాధిపతి నవాంశలో ఏ నవాంశ పొందారో చూడండి. మేషరాశిలో ఉంటే దాని అధిపతి కుజుడు అవుతాడు, వృషభ రాశిలో ఉంటే వృషభ నవాంశ పొందినట్టు లగ్నాధిపతి, దాని అధిపతి శుక్రుడు. మిథునంలో కనుక ఉంటే మీ నవాంశ లగ్నాధిపతి మిథున నవాంశ పొందినట్టు అధిపతి బుధుడు. అలాగా మొత్తం ఏ నవాంశలో ఉన్నారో చూసుకోండి. ఆ నవాంశాధిపతి మీ లగ్నాధిపతి జాతక చక్రంలో కలిసి ఉన్న, పరస్పరం చూసుకుంటున్నా వాళ్ళు రాజయోగ జాతకులు అని చెప్తాం. ఇది ఫస్ట్ పాయింట్, ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా ఉంది. కలిసి ఉన్న, పరస్పరం చూసుకుంటున్న వీళ్ళని రాజయోగ జాతకులు అంటాం. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి లేరు రాశిచక్రంలో, పర్వాలేదు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఖచ్చితంగా గురువు చూడాలి, గురువే చూడాలి. ఇంకే శుభగ్రహాన్ని తీసుకోవాలి ఇక్కడ నేను, నైసర్గిక శుభుడైన గురువు చూడాలి. లగ్నాధిపతిని చూస్తున్నా లేదు, లగ్నాధిపతి ఏ నవాంశ అయితే పొందాడో నవాంశాధిపతిని గురువు చూస్తున్న రాశి చక్రంలో వాళ్ళకి రాజయోగం పడుతుంది అని చెప్పచ్చు.
ఎందుకంటే నేను ఫస్ట్ పాయింట్లో గురువుని ఎత్తుకోలేదు, ఎందుకంటే సెకండ్ పాయింట్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లగ్నాధిపతి గురువు నవాంశే పొందాడు అనుకుందాం, ధనస్సులో కానీ మీనంలో కానీ. మరి ఆయన చూసుకోడు కదా, అప్పుడు లగ్నాధిపతితో కలిసి ఉండాలి. ఫస్ట్ కంటెంట్ అది. రెండోది, గురువు కాకుండా ఇంకే నవాంశ పొందినా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నా కలిసి లేరు, గురువు చూస్తున్నా రాజయోగం పడుతుంది. ఉదాహరణకు వాళ్ళిద్దరూ కలిసి ఉంటూ గురువు చూస్తున్నాడు, అద్భుతం. ఇంక వీళ్ళకి ఇది ఎలాంటి జాతకం తెలుసా అండి? ఉదాహరణకి లగ్నాధిపతి ఏ నవాంశం పొందాడో ఆ నవాంశాధిపతి కలిసి ఉండి గురువు చూస్తున్నప్పుడు వీళ్ళకి ఆస్తి లెక్కలేనంత ఉంటుంది. అసలు మనం అన్కౌంటబుల్ అనమాట. పల్లెటూరులో చూడండి, విలేజెస్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది అంటే అక్కడ కులంతో ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు. పల్లెటూరులో అంతా కూడా కులంతో గౌరవం ఎక్కువ ఉంటుంది. ఈ టౌన్స్ సిటీస్ దగ్గరికి వచ్చినప్పటికి ఏంటంటే కులం కంటే కూడా ఇన్ఫ్లుయెన్స్, వీళ్ళు తెలుసు, ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి వీళ్ళు నడిపిస్తూ ఉంటారు, చక్రం తిప్పుతూ ఉంటారు. పల్లెటూరులో అలా కాదు, కులంతో నడుస్తూ ఉంటుంది. ఈ పెద్ద కులంలో ఉన్న వాళ్ళకి పల్లెటూరులో చాలా గౌరవం ఉంటుంది. వాళ్ళు 100 ఎకరాలు వాళ్ళు పంట పండిస్తూ ఉంటారు. ఆ పని వాళ్ళందరూ కూడా అయ్యగారు అని చెప్పి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నుంచి ఎప్పుడు నిత్యము వాళ్ళకు ఒక 100 మంది 150 మంది పని వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళందరికీ భోజనాలు పెడుతూ ఉంటారు. వాళ్ళు అక్కడే భోజనము, అక్కడే అసలు వాళ్ళకి ఖాళీ ఉండదు అనమాట. 100 ఎకరాల్లో వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు. దాన్నే రాజయోగం అంటాం. వీళ్ళకి చక్రం తిప్పుతారనమాట. అక్కడ డైరెక్ట్ రాజకీయాల్లోకి వెళ్ళక్కర్లేదు, వీళ్ళు ఏమీ చేయట్లేదు, అలా నుంచుంటే చాలు. వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలుస్తూ ఉంటారు రాజకీయాల్లో కూడా. అంటే తెర వెనకాల ఉండి నడిపించే శక్తి కూడా ఉంటుంది వీళ్ళకి. క్లియర్ అయిందా పాయింట్? సరే, అయిపోయింది. లగ్నాధిపతి ఏ నవాంశం పొందాడు, నవాంశాధిపతి లగ్నాధిపతి కలిసి ఉండాలి, లేదా పరస్పరం చూసుకోవాలి, లేదా వాళ్ళిద్దరిని గురువు చూడాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు గురువు చూడొచ్చు, ఇద్దరిని చూసినా చాలా మంచిది. ఎందుకంటే గురువుకి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి చాలా సంతోషం. ఇద్దరు కలిసి ఉండి గురువు చూస్తే ఇంకా అద్భుతం. విడివిడిగా ఉండి ఇద్దరిని గురువు చూస్తే ఇంకా అది కూడా అద్భుతమే. లేదు వీళ్ళిద్దరూ పరస్పరం చూసుకుంటారు, అది కూడా అదృష్టం. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వీళ్ళని విపరీతం అనమాట, ఎక్స్ట్రీమ్ అని చెప్తాం. ఇప్పుడు నేను చెప్పేది ఎక్స్ట్రీమ్గా రాజయోగం పట్టేది వీళ్ళకి. ఎలాగా అంటే కనుక మీ లగ్నాధిపతి ఎవరు? సరే, మీ లగ్నాధిపతి తోటి ఆత్మకారకుడు ఎవరు? ఆత్మకారకుడు లగ్నాధిపతి అంటే ఆత్మకారకుడు కూడా మనం రాశిచక్రంలో తీసుకుంటాం కదా. వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఆత్మకారకుడు లగ్నాధిపతి ఇద్దరు కలిసి ఉన్న పరస్పరం చూసుకుంటున్నా అదే రాజయోగం పడుతుంది. వీళ్ళిద్దరినీ కూడా గురువు చూస్తున్నా అదే రాజయోగం పడుతుంది. ఇది సెకండ్ కంటెంట్. మీ లగ్నాధిపతే ఆత్మకారకుడు అయ్యాడు అనుకోండి, గురువు చూడాలి. అప్పుడు మీ లగ్నాధిపతి ఆత్మకారుడు కాదు, లగ్నాధిపతి వేరు ఆత్మకారకుడు వేరు, వీళ్ళిద్దరు కలిసి ఉండాలి రాశిచక్రంలో, లేదా పరస్పరం చూసుకోవాలి. లేదు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు గురువు చూడాలి, ఇద్దరిని చూస్తే చాలా మంచిది. వీళ్ళకి అత్యంత రాజయోగం పడుతుంది. ఇదే ఎక్స్ట్రీమ్లో ఇంకో పాయింట్ ఉంది. ఏమిటంటే ఎక్స్ట్రీమ్లో ఫస్ట్ పాయింట్ అది. రెండోది ఏంటి అంటే తర్వాత మీ లగ్నాధిపతి ఎవరు, మీ ఆత్మకారకుడు ఎవరు? మీ లగ్నాధిపతి మీ ఆత్మకారకుడు. మీ ఆత్మకారకుడు ఏ రాశిలో ఉంటాడో చూసుకోండి. రాశిచక్రంలో ఏ రాశిలో ఉంటారో చూడండి. ఆయన్ని కారక లగ్నాధిపతి అంటాం. కారక లగ్నాధిపతి అంటాం. లగ్నాధిపతి కారక లగ్నాధిపతి అంటే ఆత్మకారకుడు ఏ రాశిలో ఉంటే ఆ అధిపతి ఇద్దరూ కలిసి ఉన్నా, ఆ ఇద్దరు పరస్పరం చూసుకుంటున్నా, కలిసి ఉన్నా పరస్పరం చూసుకుంటున్నా, లేదు గురువు చూస్తున్నా, వాళ్ళకి ఇంతే రాజయోగం పడుతుంది. వీళ్ళు చాలా అదృష్టవంతులండి. పెద్ద పెద్ద స్థాయిలో ఉంటారు వీళ్ళు, లేదా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళతో పరిచయాలు ఎక్కువ ఉంటాయి. దాని ద్వారా వీళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు. వీళ్ళు ఎదరే ఉండాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పాను కదా, వెనకాల ఉండి నడిపిస్తూ ఉంటారు. వీళ్ళు వద్దనుకున్న రాజయోగం పడుతుంది వీళ్ళకి, వద్దంటే డబ్బు వస్తూ ఉంటుంది వీళ్ళకి. అంత రాజయోగ జాతకులు వీళ్ళు, అంత రాజయోగ జాతకులు. క్లియర్ అయిందండి? మనం ఏం చెప్పుకున్నామో అర్థమైంది కదా మీకు మొదటి నుంచిను. ఫస్ట్ మీకు లగ్నాధిపతి బాగుండాలి.
మీ లగ్నాధిపతి నవాంశ చక్రంలో ఏ రాశిలో ఉంటారో ఆ నవాంశాధిపతి లగ్నాధిపతితో కలిసి ఉన్న పరస్పరం చూసుకుంటున్నా చాలా మంచి యోగం పడుతుంది. లేదు కారక లగ్నాధిపతితోటి లగ్నాధిపతి కలిసి ఉన్న వాళ్ళు పరస్పరం చూసుకుంటున్న గురుదృష్టి ఉన్న ఇదే రాజయోగం పడుతుందా జాతకులకి. మీ జాతక చక్రంలో ఉందో లేదో చూసుకోండి. ఉంది అంటే కనుక మీరు అదృష్టవంతులు. మీరు ఎలాంటి ఆస్తి పోగొట్టుకోకుండా మీరు స్వయం కృషితో సంపాదిస్తారు. మీ తండ్రి తాతలు ఇచ్చినా మీకంటూ ఒక స్వయం కృషితో సంపాదించే ఆస్తి కలిసి వస్తుంది. అవి ఇప్పుడు ఆస్తులు ఎక్కడున్నాయండి? మనకంతా ఫ్లాట్లు ఇల్లులే కదంటే కొనుక్కోండి, అవైనా ఆస్తే కదా. పల్లెటూరులోకి వెళ్తే పొలాలు, సిటీల్లోకి వస్తే ఫ్లాట్లు ప్లాట్స్. ఇంక మీ ఇష్టం, మీరు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. వాళ్ళకి రాజయోగం ఉంది అంటే కనుక ఇది ఎందుకు చెప్పారంటే మీ జాతకంలో ఉంది అంటే డబ్బు వేస్ట్ చేయకుండా ఎలా చేసుకుంటారు అని చెప్పడం. ఇక ఎవరి జాతకంలో అయితే మీకు లగ్నాధిపతి అసలు బాగాలేదు, మీ లగ్నాధిపతి పొజిషనే బాగాలేదు, లేదు లగ్నాధిపతి ఏ నవాంశం పొందారో ఆ నవాంశాధిపతితో కూడా రాశిచక్రంలో ఆయన పొజిషన్ కూడా బాగాలేదు, లేదు మీ కారక లగ్నాధిపతి చెప్పాను కదా, ఆత్మకారకుడు ఏ రాశిలో ఉంటే దాన్ని కారక లగ్నాధిపతి అంటాం, ఆయన పొజిషన్ కూడా బాగాలేదు, మీకు ఈ రాజయోగం పట్టడానికి ఇబ్బందిగా ఉందో, వాళ్ళకి రాజయోగం పట్టాలి అంటే చాలా కష్టపడాలి కదా. ఆయన వాళ్ళ పొజిషన్ బాగాలేదన్నప్పుడు, అంటే పొజిషన్ బాగాలేదంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు దుస్థానాల్లో పడినా, దుస్థానాధిపతులు చూడబడుతున్నా, నీచం పట్టినా చాలా వచ్చేస్తాయి అందులోకి. ఇవన్నీ కూడా వాటి పొజిషన్ బాగాలేదు అని చెప్తాం. అలా ఉండి రాజయోగం ఎవరికైతే భరించట్లేదో వాళ్ళ రాజయోగాన్ని కోరుకుంటున్నారో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఎలా పూజించాలయ్యా శ్రీ మహావిష్ణువుని అంటే కనుక శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అమ్మవారు ఉన్న ఫోటోను ఒకటి తీసుకోండి. ప్రతి శనివారం కూడా ఆ ఫోటోకి తులసిమాలని వేసి నువ్వులతోటి దీపారాధన చేసి విష్ణు సహస్రనామాన్ని చదువుకుని ఏమండి ఆ రోజు మీరు చేయాల్సినది ఏంటి అంటే కనుక ఆ రోజు మీరు చక్ర పొంగలిని నైవేద్యంగా పెట్టి మీరు మీ కుటుంబ సభ్యులు స్వీకరించండి. ఇలా ప్రతి శనివారము చెయ్యాలి. ఎన్ని శనివారాలు చెయ్యాలండి ఎలా అంటే కనుక 14 శనివారాలు చేయాలి. మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు, పూర్తి చేయండి. ఇలా చేస్తూ ఉండడం వలన వాళ్ళకి రాజయోగం పట్టే అవకాశాలు ఉంటాయి అని చెప్పచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.